హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో హెల్దీగా జొన్న రొట్టెలు చేసి చూపిస్తున్నాను. చక్కగా పొంగుతూ వస్తాయండి ఈ టిప్స్తో కనుక చేస్తే. ఇక్కడ నేను 1 గ్లాసు జొన్న పిండి తీసుకున్నాను. దానికి కొలతగా 3/4 గ్లాసు నీళ్లు తీసుకొని ఇప్పుడు ఆ నీటిని మరిగించుకుంటున్నాను. ఇప్పుడు ఈ నీటిలో కొంచెం ఉప్పు వేసుకున్నాను. జొన్న రొట్టెలు ఎప్పుడైనా కొలతండి. మనం ఏ గిన్నెతో అయినా ఒక గిన్నె పిండి తీసుకుంటే 3/4 కప్పు 3/4 గిన్నె నీళ్లు తీసుకోండి. మనం ఏ గిన్నె అయినా తీసుకోవచ్చు, గ్లాస్ అయినా తీసుకోవచ్చు, అలాగే గిన్నె అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో నీళ్ళు అనేవి బాగా మరుగుతున్నాయి. ఇలా మరిగేటప్పుడు ఈ జొన్న పిండిని అనేది ఆ వాటర్లో వేసేసుకొని పొయ్యిని సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న దాకా పొయ్యి అనేది ఆఫ్ చేయకూడదు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి ఆఫ్ చేసేసి నేను ఇక్కడ కలుపుకోవటానికి కౌంటర్ టాప్ మీద వేసేసుకుంటున్నానండి పిండిని. మీరు ప్లేట్లో అయినా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా బాగా వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే ఏమవుతుందంటే జిగురు అనేది బాగా వస్తుంది పిండిలో. నాకైతే రోజు అలవాటైపోయిందండి వేడిగా ఉన్నప్పుడు కలపటం. మేము వేడి పట్టలేము అనుకున్న వాళ్ళు గరిటతో అయినా కలుపుకోవచ్చు. నేను ముందు వీడియోలో చూపిస్తాను తర్వాత చూడండి. ఇక్కడ నేను కొంచెం చెయ్యి తడుపుకుంటా కలుపుకుంటున్నాను పిండిని. మేము వేడి పట్టలేము అనుకున్న వాళ్ళు గరిటతో చక్కగా అదుముకుంటా కలుపుకోవచ్చు. నేనైతే వేడి పడతానండి. ఇప్పుడు చూస్తున్నారు కదా స్పూను చివరన పట్టుకొని కొన దగ్గర నొక్కుకుంటా కలుపుకుంటే కొంచెం పిండి అనేది జిగురు వస్తుంది. అప్పుడు కొంచెం వేడి ఆరిపోతుంది. అప్పుడు మీరు చేత్తో కలిపేసుకోవచ్చు. ఇలా బాగా జిగురు వచ్చేదాకా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న పిండి ముద్దలుగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తీసుకున్న దాన్ని చక్కగా పొడిపిండి వేసుకొని నేనైతే చేత్తో తట్టలేనండి. నేను ఎప్పుడూ చపాతీ కర్రతోనే చేసేస్తాను. సేమ్ ప్రాసెస్లో జొన్న రొట్టెలైనా, రాగి రొట్టెలైనా, సజ్జ రొట్టెలైనా ఏదైనా చేసేసుకోవచ్చు. నేను 3 ఇవే ప్రాసెస్లో చేస్తాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేను సజ్జ రొట్టెలు, రాగి రొట్టెలు కూడా చేసి చూపిస్తాను. ఇలా చక్కగా పల్చగా చేసుకోవాలి. మీకు కనుక అంచులు పగులుతున్నాయి అనుకుంటే మట్టుకి పిండి కొంచెం తడి చేసుకొని మరొకసారి కలుపుకొని అప్పుడు చేసుకోండి. అప్పుడు అంచులు అనేవి పగలవు. ఇప్పుడు కాల్చుకుందామండి. పెనం హీట్ ఎక్కిన తర్వాత రొట్టె వేసేసి పైన తడి క్లాత్తో అంతా అద్దుకోవాలి. కొంచెం బబుల్స్ వస్తున్నప్పుడు మరొక పక్కకి తిప్పుకోవాలి. 2 పక్కల తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇక్కడ నేను క్లాత్ని ఒక పక్క తడుంచుకున్నాను, ఒక పక్క పొడించుకున్నాను. పొడిగా ఉన్న పక్కతో ఇలా అద్దుకుంటా ఉంటే చక్కగా పొంగుతాయండి. చూసారు కదా ఇక్కడ నేను మటన్ కర్రీతో తింటున్నాను.